యొక్క బీజం ఉండాలి? దేవుని యొక్క బీజం ఉండాలి. ఇక్కడ రాయబడి ఉంటుంది, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును. ఎవరి బీజం ఉంటుంది? కొత్తగా జన్మించటం అంటే మనం ఎవరిని గుర్తెరిగి కొత్తగా జన్మించాము? ఇదివరకు లోకంలో ఉన్నాము, లోకానుసారంగా మనం జీవించాము, లోకంలో ఉన్నవన్నీ మనము కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనము యేసు ప్రభువుని అంగీకరించామో, యేసు ప్రభువు యొద్దకు వస్తూ ఉంటున్నామో, ఆయనే నిజరక్షకుడు, ఆయన ద్వారానే మనం దేవుని యొక్క రాజ్యముకు అర్హులమని, ఆయన ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడతామని మనం ఆయన్ని గుర్తెరిగి ఆయన యొద్దకు వచ్చిన తర్వాత మనలో ఇంకెవరు ఉంటున్నారు? ఏ బీజం ఉంటుంది? అర్థమవుతుందమ్మా? ఒకసారి రక్షించబడిన తర్వాత, క్రొత్తగా జన్మించిన తర్వాత మనలో ఎవరి బీజంతో మనం జన్మిస్తున్నాము? ఎవరి బీజంతో ఉంటుంది? ఇదివరకు మన యొక్క రక్త పరీక్షలు డిఎన్ఏ టెస్ట్ అని చేస్తే మన ఎవరి యొక్క తాలూకు అనేది డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రవహించే రక్తము మన యొక్క పూర్వీకుల దాంట్లో తెలుస్తుంది. వీళ్ళు పలానా వంశానికి సంబంధించిన వాళ్ళని తెలియజేయచ్చు. మన క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనలో ఎవరి యొక్క బీజం కనపడాలి? ఎవరి బీజం కనపడాలి? మనం రక్షించబడక ముందు మన యొక్క బీజము, మన యొక్క వంశము అంతా కూడా పాత వాళ్ళ పూర్వీకులతో వస్తూ ఉంటుంది. రక్షించబడిన తర్వాత, క్రొత్తగా జన్మించిన తర్వాత, నువ్వు జన్మించకముందు నీ బీజం లోకంలో ఎవరి వంశంలోనే ఉండవచ్చు. రక్షించబడిన తర్వాత, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన శరీరమును రక్తమును మనం తీసుకుంటున్న తర్వాత మన యొక్క బీజము మార్చబడాలా, లేకపోతే పాత బీజమే ఉండాలా? ఏమ్మా? రక్షించబడ్డాము, మనం ఎవరి యొక్క నామంలో రక్షించబడ్డాము? ఎవరి యొక్క నామంలో రక్షించబడ్డాము? యేసుక్రీస్తు యొక్క నామములో మనము రక్షించబడ్డాము. అనగా మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? యేసు ప్రభువారు. ఆయన మన తండ్రిగా ఉంటున్నాడు, మనం ఆయన బిడ్డలుగా ఉంటున్నాము. అయితే మనలో ఏ బీజం ఉండాలి? ఇప్పుడు ఏ బీజం ఉండాలి? ఎవరి యొక్క బీజం కనపడాలి మనలో? తండ్రి యొక్క బీజము కనపడాలి. మనలో ఎవరి యొక్క రక్తం ప్రవహిస్తున్నట్టు? ఆయన శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నాం కదా. మనలో ఎవరి యొక్క రక్తం ప్రవహించాలి? క్రీస్తు యొక్క రక్తము మనలో ప్రవహించాలి. మనం టెస్ట్ చేస్తే వీళ్ళు చెడుతనము ఉంది, వీళ్ళు అల్లర్చిల్లరతో కూడిన వారు, వీరు లోక సంబంధులు అని వచ్చిందనుకో, మనలో ఏ బీజం లేనట్టు? ఇక్కడ రాయబడి ఉంటుంది, దేవుని మూలంగా పుట్టిన వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. మనం క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం పాపము చేయమంట. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఎవరి మూలంగా పుట్టితే? ఎవరి మూలంగా పుట్టితే మన పాపము చేయజాలము? దేవుని మూలంగా పుడితే ఇక మన పాపము చేయజాలం. ఆ ఆలోచన కూడా మనకి రాదు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడును. మనం పాపం చేస్తూ పోతున్నామంటే దీన్ని బట్టి మనం ఎవరి పిల్లలము అనేది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా తెలియబడుతుంది. దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో మన ప్రవర్తన బట్టి తెలిసిపోతుంది. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు,
చెయ్య జాలడు. అసలు ఆలోచనే ఆ వ్యక్తులకు రాదు. అలాంటి వ్యక్తుల్ని ఎవరు ముట్టరంట? అపవాదే ముట్టడు. అపవాది మనల్ని ముడుతున్నాడు అని అంటే, అపవాది మనల్ని వచ్చి తాకి వెళ్తున్నాడు అని అంటే, మనం ఎవరు బిడ్డలమై ఉంటున్నాము? అపవాది పిల్లలమై ఉంటున్నాం. భూమి అంతా కూడా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తూ ఉంది. ఎవరు? అపవాది. వెళ్ళి ఆయన ఎదురు నిలబడితే, యాడ్ నుంచి వచ్చావని అంటూ ఉంటే, భూమి అంతా కూడా తిరిగి వచ్చాను అని అంటా ఉంది. నీవు నా భక్తుడని ఏవు సంగతి ఆలోచించావా అని అంటే, ఏవు చుట్టూ నువ్వేం వేసావు? కంచె వేసి ఉందాం. ఏవు చుట్టూ కంచె వేయబడటానికి ఏవు యొక్క ప్రవర్తన ఎలా ఉంది? చెడుతనాన్ని అసహించుకున్నవాడంట. ఏం అసహించుకున్నాడు అతను? చెడుతనాన్ని అసహించుకున్నాడు. యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా తను జీవిస్తూ ఉంటున్నాడు. చెడుతనాన్ని అసహించుకున్నాడు, యథార్థవంతుడుగా ఉంటున్నాడు. కాబట్టి అతను ఏం చేసుకున్నాడు? తను భద్రం చేసుకున్నాడు. ఏం చేయబడ్డాడు? తను భద్రం చేసుకున్నాడు గనుక అతని ఇంటి చుట్టూ కూడా ఏం వేయబడి ఉంది? కంచి వేయబడి ఉంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక, దేవుడు నన్ను చూస్తున్నాడని మెలకువ కలిగి తను జీవిస్తూ ఉన్నాడు గనుక, దేవునికి అవిధేయమైన ఏ తలంపైనా ఏ ఆలోచన అయినా కూడా నేను చేయకూడదు, ఆయన నన్ను గమనిస్తూ ఉంటున్నాడు, అవిధమైన క్రియలు నా జీవితంలో ఉండకూడదు అని తను నిర్ణయించుకున్నాడు కనుక, దేవుడు తన ఇంటి చుట్టూ ఏం వేశాడు? కంచి వేశాడు. దేవుని యొక్క వాగ్దానం ఏమి చేయబడి ఉంటుంది? నిన్ను ముట్టాలంటే ఆయన యొక్క పర్మిషన్ అవసరం కదా. ఎందుకు? భద్రం చేసుకున్నాడు. నీతితో తన జీవితాన్ని కట్టుకున్నాడు, పరిశుద్ధతతో తన జీవితాన్ని కట్టుకున్నాడు, పవిత్రమైన ప్రవర్తన కలిగి తను ఉంటున్నాడు, తన జీవితాన్ని దేవునికి అప్పగించిన వాడుగా ఉంటున్నాడు గనుక దేవుడే కాపుదలుగా ఉంటున్నాడు. అందుకే అపవాది ఏమంటుందంటే, నువ్వు ఏ ఇంటి చుట్టూ కంచి వేసావు, భద్రం చేసుకున్నాడు, ఒకసారి దాన్ని తీ. దుష్టుడు ముట్టలేకపోయాడు. కారణము పాపము తన యొక్క జీవితంలో లేదు. చెడుతనమును అసహించుకున్న వ్యక్తి, లోకానికి వేరే పోయిన వ్యక్తి, తనలో ఎవరి బీజం ఉంటుందయ్యా అంటే దేవుని యొక్క బీజము తనలో ఉంటుంది. మనం ఈ లోకానికి వేరైపోయి క్రీస్తు యొద్దకు మనం వచ్చాం. ఈ లోకానికి మనము వేరైపోయి క్రైస్తవులుగా మనము దేవుని యొద్దకు వచ్చాం. క్రీస్తును అంగీకరించిన వారంగా మనం వచ్చాం. క్రీస్తు మూలంగా మనం పుట్టి ఉన్నాం భూమి మీద. తిరిగి మరలా జన్మించాం. తిరిగి మరలా మనం ఏం చేసామో జన్మించాం. గత జీవితంలో అనేక పొరపాట్లు చేశాను, అనేకమైన అవిధమైన క్రియలు నేను చేశాను, అవిధమైన తలంపులు నేను కలిగి ఉన్నాను. ఈ లోకాన్ని అనుసరించి నేను జీవించాను. లోకాన్ని అనుసరించి జీవించడం అంటే రెండు తలంపులు కలిగిన వారంగా మనము జీవించిన వారము. లోకపు ఆచారములు కలిగిన వారంగా మనం జీవించాము. అటు అన్య సమాజంలో ఉంటూ అన్ని ఆచారాలు కలిగి మనం జీవించాము. అదేవిధంగా దేవుని సముఖానికి వస్తూ దేవుని యొక్క ఆచారాలు కలిగిన వారంగా మనం జీవించాము. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకపు ఆచారాలను వేయటం కూడా ఏం చేయరు? పట్టించుకోరు. దేవుని మూలంగా అనగా ఆయన సమస్తమును సృష్టించిన వాడని, ఆయన నోటి మాట ద్వారా సమస్తమును కలిగి ఉన్నవని, భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఈ భూమిలో మీద ఉన్న సమస్తమును ఆయన పుట్టించి ఉన్నాడు, ఆయన నోటి మాట ద్వారా భూమి కలిగినది అని సమస్తమును ఆయన ద్వారా కలిగి ఉన్నామని ఎరిగి, ఆయన ద్వారానే మనకు రక్షణ వస్తుందని ఎరిగి మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ లోకపు ఆచారాలు కానీ మనం పట్టించినట్లయితే, జరిగించినట్లయితే మన దేవుని బిడ్డలం అవుతామా? అపవాది పిల్లలము
అవుతాం. అనేక మంది ఈ దినాల్లో క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత తిరిగి జన్మించిన తర్వాత కూడా ఏం చేస్తూ ఉంటున్నారు? ఈ లోకపు ఆచారాలను పాటిస్తూ ఉంటున్నారు. ఏం పాటిస్తున్నారు? లోకపు ఆచారాలను పాటిస్తూ ఉంటున్నారు. ఎవరికైనా వివాహము చూడాలి అని అంటే ప్రార్థనకు వస్తూనే ఉంటారు, దేవుని ఎరిగిన వారుగానే ఉంటారు. అయినప్పటికీ కూడా ఏం చూస్తారు? మాలో చూడండి అని అంటారు. ఎవరిలో చూడాలి? పెళ్లి సంబంధము మాలో చూడండి అంటారు. మనం ఎవరి వారమై ఉంటున్నాము? దేవుని వారమై ఉన్నాము. ఎవరి వారం మనము? క్రీస్తుని ఎరిగిన వారము. క్రీస్తుని ఎరిగిన వారమై ఉండి కూడా మనము ఈ లోకపులో ఉన్న వాటిని మనం అనుసరించినట్లయితే మనం ఎవరి వారము? ఏ ఆలోచనతో ఉంటున్నాము? క్రీస్తు మూలంగా మనం పుట్టి ఉంటే మనకు ఆ ఆలోచన వచ్చిద్దా? రాకూడదు. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాము, దేవుని సమ్ముఖానికి వస్తున్నప్పటికీ కూడా మనం ఏ భేదము చూస్తాము? ఏ భేదము చూస్తున్న వాళ్ళు ఉంటున్నారు సమాజంలో? హెచ్చు తగ్గులు చూసే వాళ్ళు మనం చూస్తున్నామా లేదా? భేదము చూస్తున్నామా లేదా మనము? ఆ భేదము కూడా ఉండటానికి వీలు లేదా? అదే ఇక్కడ రాయబడి ఉంటుంది. దుష్టుడు ఎవరు ముట్టడయ్యా అని అంటే వాళ్ళు భద్రం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా దేవుడు ఏమై ఉన్నాడు? యేసు ప్రభువు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కొంతమందికి అయి ఉన్నాడా? అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరి కోసం రక్తం కాచాడు, కొంతమంది కోసమే రక్తం కాచాడా? అందరి కొరకు రక్తం కాచు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. మనలో ఎవరి బీజం ఉండాలి? ఎవరి యొక్క ఆలోచనలు ఉండాలి? యేసు ప్రభువు యొక్క ఆలోచనలే మన యొక్క జీవితంలో కనపడాలి. ఇక్కడ ఏబు దగ్గరకు వచ్చేసరికి ఏబును దేవుని అపవాదించలేకపోయింది, ముట్టలేకపోయింది, తాకలేకపోయింది. కారణము తను భద్రం చేసుకున్నాడు దేవునితో. మరొక వ్యక్తిని మనం గమనించినప్పుడు దానియేలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ యొక్క దర్యావేషు రాజు ఒక శాసనాన్ని రాశాడు. మీరేం చేయాలంటే, మీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీరు వచ్చి ఎవరికి చెప్పుకోవాలి? రాజుకి చెప్పుకోవాలి. మన రాజు ఎవరు? ప్రభు. లోకానుసారంగా రాజు ఎవరు? దర్యావేషు. మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం ఎవరికి చెప్పుకోవాలి? మన తండ్రికి చెప్పుకోవాలి. ఏ తండ్రికి చెప్పుకోవాలి? ముందు ఏ తండ్రికి చెప్పుకోవాలి? మన తండ్రి అయిన యేసు ప్రభు వారికి మనము చెప్పుకోవాలి. ఇక్కడ ఆ రాజు ఏం చెప్పాడంటే, మీరు ఏ సమస్య వచ్చినా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి రండి, నేను మీ సమస్యకి ఏం చేస్తాను? పరిష్కారము చూపిస్తాను అని చెప్పాడు. ఒకవేళ మీరు నా మాటను తిరస్కరించి నాకు విరోధంగా మీరు కానీ వెళ్ళి చేసినట్లయితే మిమ్మల్ని ఏం చేస్తాను? సింహాల భూమిలో వేస్తాను. ఈ యొక్క శాసనం గురించి ఎవరికి తెలుసు? దానియేలుకు తెలుసు. తను ఏం చేసేవాడు వ్యక్తిగా ఉంటున్నాడు?
దేవునికి ప్రార్థించే వ్యక్తిగా తాను ఉంటున్నాడు. ప్రార్థించడం అనగా దేవునితో మాట్లాడటం. ఎవరితో మాట్లాడుతున్నాడు? తన తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవుడు అనగా ఎవరు? మన తండ్రి. ఎప్పుడైతే మన తండ్రితో మనము మాట్లాడే వారంగా మనం ఉంటామో, ఆ తండ్రి ఎవరు? ఆ తండ్రి ఎవరు? మనల్ని రక్షించిన వాడు. మనం రక్షించిన మన తండ్రితో మనం మాట్లాడేవారు వ్యక్తులుగా మనము ఉండాలి. అది ప్రతి సందర్భంలోనూ ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా కూడా, ప్రతి విషయంలో కూడా మనం మన తండ్రితో మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన రాజు అయిన వ్యక్తే కావచ్చు. రాజు అనగా తండ్రి స్థానం లాంటి వాడు. రాజు అనగా తండ్రి స్థానంలో ఉండే వ్యక్తి. ఈ లోకపు రాజు ఏం చెప్తూ ఉన్నాడు? ఏమని హెచ్చరిస్తూ ఉంటున్నాడు? ఏమని సమాధానం ఇస్తూ ఉంటున్నాడంటే, మీకు కష్టం వస్తే నాకుతో చెప్పండి, నేను మీ సమస్యను నేను పరిష్కరిస్తాను అని ఆ దినానున్న దర్యావేషణ రాజు చెప్తూ ఉంటే, ఈ దానియేలు ఏం చేస్తున్నట్టే, నేను దేవుని మూలంగా ఉన్నవాడిని, నేను దేవుని అంగీకరించిన వాడిని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నేను ఆయనకే మొరపెట్టాలి అన్న రీతిలో దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ లోకపు తండ్రిని పట్టించుకోలేదు, ఈ లోకపు అధికారిని పట్టించుకోలేదు, తన తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క సైన్యమంతా కూడా వచ్చి ఏం చేస్తూ ఉంది? పట్టుకొని తీసుకుని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ సింహాలు దానియేలు ముట్టినయా? ముట్టలు. ఏమైపోయినాయి? ఆ సింహాలన్నీ కూడా మౌనంగా ఉండిపోయినాయి. ఇక్కడ ఏమో తను భద్రం చేసుకుంటాడంట. పాపం చేయడు, పాపము చేయజాలడు. కాబట్టి ఏం చేయబడతా ఉన్నాడు? ఏం చేయబడతా ఉన్నాడు? భద్రం చేసుకుంటూ ఉంటున్నాడు. అపవాది తనను ఏం చేయలేదు? ముట్టలేదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఆయన అనుసరిస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఈ లోకమునకు మనం వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకంలో అనేక కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు అపవాది మనల్ని ఎంత మాత్రం కూడా ముట్టదు. ఏబును ముట్టలేదు, దానియేలును ముట్టలేదు. పాపానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా, పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పటికీ కూడా, యేసోబు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యేసోబు పాపం చేయడానికి ఇష్టపడలే. కారణం ఏమిటంటే దేవుని మూలంగా తాను ఉన్నాడు గనుక. ఎవరు చూస్తున్నారని భయపడుతున్నాడు? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆకాశమున్న దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తూ ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. ఎవరు పరిశీలిస్తున్నారు మనల్ని? అమ్మా, ఎవరు చూస్తున్నారు? నిద్రపోయే వాళ్ళు చెప్పాలి. ఎవరు చూస్తున్నారు? అమ్మా, నిద్రపోతున్నారా? ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తూ ఉంటున్నాడు. దేవుడు మనం చూస్తున్నాడని భయం కలిగిన వ్యక్తి ఏం చేయడంట? తప్పు చేయడు. ఆ ఆలోచన కూడా లేదు. అందుకే రాయబడి ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం దేవారాత్రం ధ్యానించడం అంటే దేవుని యొక్క ఆలోచనలతో మనం నడిపించబడేటప్పుడు, దేవునితో ఎల్లప్పుడూ మన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క క్రియలు మన కళ్ళ ఎదుట కనపడుతూ ఉన్నప్పుడు, మనం పాపం చేయడానికి ఇష్టపడము. ఒక అబద్ధాన్ని చెప్పడానికైనా,
ఒక వ్యక్తిని మోసం చేయటానికైనా, ఒక చెడ్డ క్రియలు చేయటానికైనా మనకు ఆలోచన కూడా రానే రాదు. ఒకవేళ వచ్చినా ఇది తప్పు, ఇది దీన్ని మనము చేయకూడదు అనే వెంటనే దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనల్ని గద్దిస్తూ ఉంటుంది, ఆపివేస్తూ ఉంటుంది. ఇది అవిధేయమైన క్రియ, ఇది నీకు కాదు. దేవుడు యొక్క వాక్యాన్ని మనం చదివే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. అందుకే ఎడతెగక ప్రార్థన చేయడి అని రాయబడి ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయడి అంటే దేవునితో గడిపే వారంగా మనము ఉండాలి. దానియేలు దేవునితో గడిపే వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారందరూ తప్పులు చేస్తూ ఉంటున్నారు, అన్యాయం చేస్తూ ఉంటున్నారు, అవినీతిని చేస్తూ ఉంటున్నారు. దానియేలు మాత్రము అవినీతి చేయటానికి ఇష్టపడాల. కారణం ఏంటంటే దేవునితో గడుపుతున్నాడు, ముమ్మారు ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవునితో గడుపుతూ మనం పాపం చేస్తూ ఉన్నామంటే మనం ఎవరి సంబంధాలుగా ఉన్నట్టు? దేవుని సమ్ముఖానికి వస్తూ దేవుని యొక్క శరీరంలోనూ రక్తంలోనూ పాలు పంచుకుంటూ మనం ఉంటూ దేవుని యొక్క ఆరాధన చేస్తూ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఆయన ఉంటాడని మనకు తెలిసినప్పటికీ కూడా మన ఆలోచన అంతా కూడా లోకం వైపు, లోక ఆశల వైపు ఉన్నాయంటే మనం ఎవరి వైపు ఉన్నట్టు? మనము ఏ తలంపు మధ్య మనం ఉంటున్నాము? రెండు తలంపుల మధ్య నలిగిపోతూ ఉంటున్నారంట. ఎవరు? దేవుని బిడ్డలు, విశ్వాసులు. ఎవరిని ఆరాధించాలో, ఎవరిని స్తుతించాలో, ఎవరికి బలి ఇవ్వాలో, ఎవరికి బలి ఇవ్వకూడదో, ఎవరు గొప్పవారో అని రెండు తలంపుల మధ్య విశ్వాసం నలిగిపోతూ రెండిటిని పాటిస్తూ ఉంటున్నారు. ఏం చేస్తామన్నారు? రెండిటిని పాటిస్తూ ఉంటున్నారు. ఆ రెండిటిని పాటిస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఎవరు బిడ్డలమో? పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ ఎవరిని కూడా మనం ఆరాధించకూడదు. ఇక్కడ రెండు తలంపుల మధ్య మనం ఉంటున్నామని అంటే మనలో ఎవరి యొక్క బీజం లేదు, దేవుని యొక్క బీజము మనలో లేదు. దానియేలు జీవితం మనం గమనించినప్పుడు దానియేలు అవినీతిని చేయటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడాల. మిగిలిన వారందరూ కూడా అవినీతి చేస్తూ ఉంటున్నారు. దానియేలులో ఏ యొక్క తప్పు వెతకటానికైనానో ఏం లేదో కనపడటం లేదు. దానిలో ఏ తప్పు ఉందయ్యా అంటే ప్రార్థన చేసే వ్యక్తి అంట. ఏం వ్యక్తి? ప్రార్థన చేసే వ్యక్తి. దానియేలు పట్టుకోవడానికి ఆస్కారం లేదు. ఈ తప్పు ఇతను చేస్తున్నాడు అనటానికి ఆస్కారమే లేనే లేదు. ఎలాగైనా దానియేలు పట్టుకోవాలంటే దానియేలు చేస్తున్న తప్పేందయ్యా అంటే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, నీతిగా జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దానియేలు ఏ విషయంలోనూ పట్టుకోలేక ఎలా పట్టుకుంటున్నారంట? ఎలా పట్టుకుంటున్నారు? దానియేలు యొక్క మార్గంలోకి వచ్చి దానియేలుని పట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. పట్టుకున్నా కూడా దానియేలుని ఏమీ చేయలేకపోయారు. మనల్ని ఎలాగైనా పట్టుకోవాలని, మనం ఎలాగైనా మన యొక్క నీతి జీవితాన్ని, భక్తి జీవితాన్ని పాడు చేయాలని అపవాది అనేక విధాలుగా ఏం చేస్తుంది? ప్రయాస పడుతూనే ఉంటుంది. మనం గమనించినప్పుడు అపవాది ఒకసారి సందర్భంలో యేసుప్రభువు దగ్గరికి వచ్చింది. యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఒక పెద్ద జోక్ వేసిద్ది. ఏమనేసింది? ఆయన ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి, నువ్వు నాకు మొక్కితే ఈ లోకమంతా కూడా ఎవరికి ఇచ్చిద్దంట? ఆయనకి ఇచ్చిద్దంట. జోకా కాదు అది? ఎవరికి ఇచ్చిద్ది? ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? ఆయన.
ఆయన్నే ఆయనకు చూపిస్తూ, నువ్వు నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తాను, భ్రమపరుస్తూ ఉంటుంది. పాపము చేయటానికి ఏ విధంగానైనా లోపరుచుకోవటానికి, ఏ విధంగానైనా దేవునికి నీకును దూరము చేయటానికి ఎవరినైనాను ఏ విధంగానైనాను లోపరుచుకోవడానికి అపవాది ఏం చేస్తుంది? అనేక రకాలుగా ప్రయాస పడుతూనే ఉంటుంది. యోబును భయపెట్టింది. యోబును ఏం చేసింది? భయపెట్టేసింది. ఏ విధంగా భయపెట్టేసింది? తనకున్న కుమారులను తీసివేసింది, తనకున్న కుమార్తెలను తీసివేసింది, తనకున్న ఆస్తిని తీసివేసింది, తనతో ఉన్న పనివారిని తీసివేసింది, సమస్తాన్ని తీసివేసేసింది. భయాన్ని చూపించింది. రోగం వచ్చింది. ఎన్ని విధాలుగా ఒక మనిషిని హింసించాలో, ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని అవమానపరచాలో, ఎన్ని విధాలుగా ఒక వ్యక్తిని కించపరచాలో అన్ని విధాలుగా యోబు యొక్క జీవితంలోనే చేసేసింది. అంటే అనగా రోడ్డున నిలబెట్టింది. రోడ్డున పోయే వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎగతాళి చేస్తున్నారు? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఏం చేస్తూ ఉండారు? ఏదో తప్పు చేశాడు, ఏదో అన్యాయం చేశాడు, ఇంత కీడు ఎందుకు వచ్చింది ఇతనికి అని ఏం చేస్తూ ఉన్నారు? అవహేళన చేశాడు. అంటే అపవాది ఎన్ని విధాలుగా నిన్నేం చేస్తుంది? భయపెట్టిద్ది, కీడు చేసిద్ది, రోడ్డున నిలబెట్టిద్ది. అయినప్పటికీ కూడా మనం ఏం చేయబడాలా? ఎలా ఉండాలా? ధైర్యముగా నిలబడాలి. ఎప్పుడైతే ఎన్ని సమస్యలు వచ్చినా, రోడ్డున పడవేసే పరిస్థితులు వచ్చినా, అందరూ ద్వేషించిన, స్నేహితులు ద్వేషిస్తూ ఉంటున్నారు, చిన్నపిల్లలు ద్వేషిస్తూ ఉంటున్నారు, అలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెడటానికి, దేవుని ఒక మాట అయినను అనటానికి ఇష్టపడాల. అదే కదా, దేవుని మూలంగా మనం ఉన్నాము అని అంటే, నేను దేవుని ఆరాధిస్తున్నాము అని అంటే, నేను నా నిజమైన రక్షకుడు నేను ఆరాధిస్తున్నాను అని అంటే, ఏ చిన్న కష్టం వస్తే దేవుడు ఎందుకో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు అనే మాట మనకు వచ్చేస్తుంది. వాళ్ళు చూడు ఏ విధంగా ఉంటున్నారో, మనం చూడు ఏ విధంగా ఉంటున్నామో. మనం ప్రార్థనకు వెళ్తున్నప్పటికీ కూడా మనకెందుకు ఈ కష్టం వచ్చింది, మనకెందుకు ఈ శ్రమ వచ్చింది, వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తూ ఉంటారు, మనం ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాము, అయినా మనకెందుకు ఈ కష్టం వచ్చిందని దేవుని నిందించేవారు కోకొల్లలు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా దేవుణ్ణి మాట మాత్రం కూడా తాను అనలా, అనటానికి కూడా ఇష్టపడాలా, అనటానికి కూడా ఇష్టపడాలా. అందుకే అది రాయబడి. ఎప్పుడైతే మనము ఆ విధంగా మనం భద్రం చేసుకుంటామో దుష్టుడు ఏమీ చేయలేకపోయాడంట. ఏమి కష్టం పెట్టినా మారలా వ్యక్తి, శ్రమలు పెట్టినా ఆ వ్యక్తి మారలేదు, దేవునితోనే ఉన్నాడు. తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు, తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడు. మాటతోనైనాను, తలంపులతోనైనాను ఎక్కడ కూడా దేవునికి అవిధేయంగా తను ప్రవర్తించలేదు కనుక మరలా యోబు ఆశీర్వదించబడ్డాడు, మరలా యోబు దీవించబడ్డాడు. అపవాది ఏమీ చేయలేకపోయింది యోబుని. తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నా ఎక్కడ కూడా దేవునికి అవిధేయంగా తాను ప్రవర్తించాల, దేవునికి విరోధంగా మాట్లాడటానికి ఇష్టపడాల. దానియేలుకి జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, ఇక దానియేలును సింహాల భూమిలోకి వెళ్తూ, ఏందయ్యా నేను నీకు పక్షంగా ఉన్నాను కదా, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందని దానియేలు ఎక్కడ కూడా మాట్లాడినట్టు మనకు కనపడలే, మౌనంగానే వెళ్ళిపోయాడు. దానియేలును ఎవరికో దుష్టుడు ఏం చేయలేకపోయాడు, ముట్టలేకపోయాడు. ఈ లోకంలో
అనేక మంది నిన్ను అనేక విధాలుగా ప్రలోభ పెట్టినప్పటికీ కూడా ఇది నా దేవునికి అవిధేయమైనది, ఇది నాకు కాదు అనుకున్నప్పుడు దాని జోలికి మనం వెళ్ళకూడదు. చేయటానికి ఇష్టపడము. మొట్టమొదట చేయటానికే ఇష్టపడము. అందుకే రాయబడి ఉంటుంది, మనలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయ చాలడు. ఆ ఆలోచన మనకి జీవితంలోకి రాదు. యేసుప్రభు యొక్క జీవితాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు పాపం చేయటానికి యేసుప్రభును అనేక విధాలుగా ఏం చేస్తూ ఉంటుంది, ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ పాపం చేయటానికి తను ఏం ఇష్టపడలా, పారిపోతూ ఉంటున్నాడు. ఏం చేస్తూ ఉంటున్నాడు? పారిపోతూ ఉంటుంది. దేవుని ఒక వాక్యం చూస్తుంది, పారిపోవుడి మీ ప్రాణములను దక్కించుకోండి. ఎక్కడి నుంచి పారిపోవాలి? పాపం నుంచి పారిపోవాలి. మనం పాపం నుంచి పారిపోవాలి అని అంటే దేవునితో మంచి సంబంధం కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. దేవునికి వాక్యము నిరంతరము చదివే వ్యక్తులుగా మనము ఉండాలి. మన సహవాసం ఎవరితో ఉంటుందో మనము తెలుసుకోవాలి. మన సహవాసం లోకంతో ఉంటుందా, లేకపోతే రెండు తలంపుల మధ్య కలిగిన వారితో మన సహవాసం ఉంటుందా? రెండు తలంపుల మధ్య కలిగిన వారితో మన సహవాసం ఉన్నట్లయితే మనం ఏం చేయమంటారంటే ఏం కాదులే అని ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. అదే దేవునితో నడిచేవారు ఏం చేస్తారంటే పాపము చెయ్యొద్దని చెప్తారు. లోకంతో ఉండవారు, లోక ఆశలతో ఉండవారు, వారి వైపుగాను మనం చూచామంటే మనం ఏం చేయబడతాము? పడిపోవుటకు కారణమవుతుంది. మన గురి ఏ గురి కలిగి మనం పోవాలంట? ఏ గురి కలిగి మనం వెళ్ళాలి? మనకి ఏ గురి ఉండాలి అమ్మ? ఏ గురి కలిగి మనం ఉండాలి? మనకంటూ ఒక గురి ఉందా లేదా? మన గురి ఏది? ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలనేది మన గురే? అందరూ మనల్ని పొగుడుకోవాలని గురే? అందరికంటే ఎక్కువ స్థితిలో ఉండాలని మన గురే? ఏ గురి కలిగి మనం ఉండాలి? పౌలు భక్తుడు ఏ గురి కలిగి పరిగెత్తుతున్నాడంట? జీవకిరీటం అనే గురి కలిగి పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని మూలంగా దేవుని ఎరిగిన వ్యక్తులుగా మనం ఏ గురి కలిగి పరిగెత్తాలి? నిత్యరాజ్యం అనే గురి కలిగి మనము పరిగెత్తాలి. ఈ లోకంలో గొప్పవారుగా ఉండటానికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ధనవంతులుగా ఉండటానికి మనం ప్రయాసపడాల్సిన అవసరమో లేదు. మనకందరికీ తెలుసు, ఇదంతా కూడా విడిచిపెట్టాలని మన అందరికీ తెలుసు. వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని వెళ్ళమని కూడా మనకి తెలుసు. అయినా కూడా మనం ఏ గురిగలకు పరిగెత్తుతుంటున్నాము? దేవుని మూలంగా అంటే క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన ఏం చెప్తూ ఉంటున్నాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటన చేయుడే. ఆయన ఏ గురి కలిగి ఈ లోకానికి వచ్చాడు? నశించిన దానిని వెదక రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాను. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పని అంతా కూడా ఏ పని చేశాడు? ఇక్కడ ఏం పని చేశాడు? చేశాడమ్మా? నశించిపోయేవారిని రక్షించడానికి ఆయన పని చేసాడే కానీ ఒక మంచి ఇల్లు కట్టుకుందాం, లేకపోతే ఈ లోకంలో చక్కగా జీవిద్దాం, అందరికంటే గొప్పవారుగా జీవిద్దాం, అందరు నా ఇద్దరికే పిలుచుకుందామని పని చేసాడా? ఆయన అందరి దగ్గర పోవటానికి పని చేసాడా? ఆయన అందరి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడ్డా? అందరిని ఆయన దగ్గరికి రమ్మని చెప్పాడా?
ఎక్కడైతే నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఒక్కడిగా ఉండే వాళ్ళ దగ్గరికి పోయాడు, ఒక గ్రామానికి పోయాడు, ఓ పట్టణానికి పోయాడు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు. కారణము, ఎవరు కూడా నశించడానికి ఇష్టపడ ఆయన గురంతా కూడా ఏమిటి? మనమందరం కూడా ఆయన రాజ్యానికి చేర్చబడాలని. మనం కూడా ఆయన దగ్గరికి ఏ విధంగా వచ్చాము, ఏ గురి కలిగి వచ్చాము? ఆయన దగ్గరికి వస్తే వ్యాధులు పోతాయనే? ఆయన దగ్గరికి వస్తే బిడ్డలు పుడతారనే? ఆయన దగ్గరికి వస్తే కష్టాలన్నీ పోతాయనే? ఇరుకులన్నీ పోతాయనే? ఆయన దగ్గరికి వస్తే మనం ఏ గురి కలిగి ఆయన దగ్గరికి వచ్చాము? ఆయన దగ్గరికి వస్తే మనము నీతిమంతులము అవుతామనే గురి కలిగి మనము వచ్చాం. దేని కొరకు వచ్చాము? మన పాపములన్నీ కూడా ఆయన తీసివేసి మన నీతిమంతులుగా మారుస్తున్నాడు. మన నీతిమంతులుగా మార్చటమే కాకుండా నిత్య రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తాడు. పౌలు భక్తుడు ఆ గురి కలిగి పనిచేశాడు. ఈ లోకంలో ప్రయాసపడి, అందుకని అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమని మన పనులను బట్టే తెలుస్తుంది. రక్షించబడిన తరువాత మనము దేవుని పని చేయటకు మనము ఇష్టపడాలి. ఎవరు పని చేయడానికి ఇష్టపడాలి? దేవుని పని చేయటానికి మనము ఇష్టపడాలి. దేవుని కొరకు ప్రయాసపడటానికి మనము ఇష్టపడాలి. దేవుని అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించడానికి మనము ప్రయాసపడాలి. అదేవిధంగా మనము 23-24 హానోకు దినములనియు 360 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. హానోకును ఎవరు తీసుకొని పోయాడు? దేవుడు తీసుకొని వెళ్తా ఉన్నాడు. దేవుడు ఎవరిని తీసుకొని వెళ్తాడు? ఆయనతో నడిచే వారిని తీసుకొని వెళ్తాడు. హానోకు ఎన్ని దినాలు జీవించాడంట? 360 ఏండ్లు. అంతకుముందు మనం గమనించినప్పుడు కయ్యను హేబేలు భూమి మీద జీవించున్నారు. కయ్యను ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? చెడుతనం జరిగించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. హేబేలు ఎలా ఉన్నాడు? హేబేలు యొక్క రక్తము ఆయన చనిపోయిన తర్వాత కూడా దేవునికి మొరపెడుతూ ఉంది. హేబేలు యొక్క రక్తం అంట ఆయన చనిపోయిన తర్వాత కూడా దేవునికి ఏం చేస్తూ ఉంది? అంటే హేబేలు ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడు. కయ్యను దేవునికి విరోధముగా ప్రవర్తించిన వ్యక్తిగా తాను ఉంటున్నాడు. అదేవిధంగా హానోకు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు హానోకు 360 ఏండ్లు భూమి మీద జీవించాడు. ఎలా భద్రం చేసుకున్నాడు? తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్టే కదా, తను దేవునితో భయభక్తులు కలిగి జీవించినట్టే కదా. అవునా కదమ్మా? హానోకు 300 సంవత్సరాలు భూమి మీద ఉండే దేవుడు అతన్ని తీసుకొని పోయాడంటే ఎంత భయభక్తులు కలిగి తను జీవించి ఉంటేనే దేవుడు అతను తీసుకొని పోయాడు. ఊరికని తీసుకుని వెళ్తాడా? ఊరికని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళాడు. తను భద్రం చేసుకున్నాడు కాబట్టే అన్ని సంవత్సరాలు బ్రతికి ఏ పాపము లేకుండా, ఏ అవిధేయత లేకుండా తను జీవించి ఉన్నాడు కాబట్టి మరణము చూడకుండా హానోకు ఏం చేయబడ్డాడు? తీసుకుని వెళ్ళాడు. అంటే మనం ఎంత భద్రం చేసుకోవాలి? మనము ఈ లోకపు అధికారి సాతానుగా ఉంటూ ఉన్నాడు. మన అనేక విధాలుగా మరులు గొలిపే వ్యక్తిగా ఉంటున్నాడు. మన ఆయుష్కాలం 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు.
ఈ 60-70 సంవత్సరాల్లో మనం అనేక సార్లు పడుతూ లేస్తూ పడిపోతూ ఉంటాము. 2 తలంపులు కలిగి జీవిస్తూ ఉంటాము. ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంటాము. ఆయన అంటున్నాడు, ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారమని తెలుస్తున్నప్పటికీ కూడా మనము సరి చేసుకోలేని ఆత్మీయ జీవితాలు కలిగి మనం ఇంకనూ జీవిస్తూ ఉంటున్నాము. మనం ఇంకనూ సరి చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడా? ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనం ఆయన సముఖానికి వెళ్ళాలంటే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉండాలి? 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. తను నడిచిన విధానాన్ని బట్టి హానోకును దేవుడు తీసుకొని పోయాడు. కయ్యను ముట్టిన అపవాది హానోకును ముట్టలేకపోయిందా? కయ్యనుకి చెడ్డ తలంపులు తీసుకొచ్చి తమ్మున్నే చంపేపించిన అపవాది హానోకును తాకలేకపోయిందా? సరే ఆలోచన చేయండి. హానోకును ఎందుకు తాకలేకపోయింది? కయ్యను ఎందుకు తాకింది? కయ్యను ఏకంగా నరహత్య చేసేసాడు కదా తమ్ముని మీద పడి. కయ్యను తాకింది, కయ్యను ముట్టింది. హేబెలు చంపివేశాడు, హత్య చేసేసాడు, దేశ దిమ్మరైపోయాడు. కయ్యను తర్వాత వచ్చిన ఇక హానోకు వీళ్ళందరూ కూడా ఎలా ఉండారు? దేవునితో నడిచిన వ్యక్తులుగా ఉన్నాడు. హానోకును ముట్టలేకపోయింది. హానోకు పాపం చేయలేదు. ఏం చేయలేదు? పాపము చేయలేదు. పాపం చేయటానికి ఇష్టపడలా. దేవుని మూలము తనలో ఉంది, దేవుని భయము తనలో ఉంది, దేవునికి సాక్షిగా తను ఉంటున్నాడు. దేవునికి ఇష్టానుసరమైన జీవితాన్ని ఆ దినాల్లో తను జీవించాడు కనుక ఆయన నీతిని బట్టి, ఆయన భక్తిని బట్టి, ఆయన యథార్థతను బట్టి, ఆయన ఏ చెడు తలంపు లేదు కాబట్టి, చెడ్డ ఆలోచనలు లేవు కాబట్టి, చెడ్డ క్రియలు లేవు కాబట్టి దేవుడు అతను తీసుకొని పోయాడు. దుష్టుడు హానోకును ముట్టలేకపోయాడు. ఆ దినాన హానోకును ముట్టలేకపోయాడు, యేసోబును ముట్టలేకపోయాడు, అదేవిధంగా దానియేలును ముట్టలేకపోయాడు, యోబును కూడా తాకలేకపోయాడు. యేసు ప్రభువు వద్దకు వచ్చాడు. యేసు ప్రభువును మొరులు పెడుతూ ఉంటున్నాడు, భ్రమపరుస్తూ ఉంటున్నాడు. ఆయనకే ఈ లోకాన్ని చూపించి ఈ లోకమంతా నీకే ఇస్తానని యేసు ప్రభువుని ఏం చేస్తున్నాడు? భ్రమపరుస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సింది, అపవాది మనల్ని అనేక విధాలుగా గలిబిలి చేస్తూ ఉంటాడు. ఆ గలిబిలి కలిగిన వాతావరణం మనకి గురి చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో గొప్పవారుగా నువ్వు ఉండాలి, ఈ లోకాన్ని సంపాదించుకోవాలి, ఇంకా నువ్వు సంపాదించుకోకపోతే ఎట్లా, ఇంకా నువ్వు గొప్పవాడుగా ఉండకపోతే ఎట్లా అని మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే గలిబిలి చేసేసి నిన్ను ఎవరికి దూరం చేస్తాడు? ఆయనకు దూరం చేస్తాడు. సహజంగా మనుషుల యొక్క నైజం ఎలా ఉంటుందంటే, హ్యూమన్ యొక్క నైజం ఎలా ఉంటుందంటే, అందరూ బాగుండాలనుకుంటారు, కానీ తనకంటే ఎక్కువగా ఉండకూడదు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? నువ్వు చక్కగా పని చేసుకొని ఉండటానికి, చూస్తానికి కష్టపడి పని చేసుకుంటున్నాడు, ఎలా ఉంటే పర్వాలేదు అనుకుంటాడు. తనకంటే గొప్ప ఒక మెట్టు ఎక్కేవనుకోండి, ఏమొచ్చింది? అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా వస్తాయి. తనకంటే తక్కువ స్థితిలోనే ఉండాలని అనుకుంటాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఏమనుకుంటాడు? నువ్వు బాగుండాలనే కోరుకుంటాడు, చక్కగా జీవించాలని కోరుకుంటాడు, చక్కగా అన్ని విధాలుగా నీకు సమకూరాలని కోరుకుంటాడు. కానీ తనకంటే ఎక్కువగా ఉండకూడదని ఆలోచన చేస్తాడు. అది హ్యూమన్ సైకాలజీ. అది ఎవరైనప్పటికీ కూడా తనకంటే ఎక్కువగా జ్ఞానం కలిగిన వ్యక్తిగా కూడా ఉండకూడదని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ విధంగా అపవాది ఏం చేస్తుందంటే
మన భ్రమపరుస్తూ ఉంటుంది. ఇంకా వాడికంటే ఎక్కువగా నువ్వు సంపాదించుకోవాలి, వారికంటే ఎక్కువగా నువ్వు ఉండాలి. యేసు ప్రభువును కూడా ఇదంతా నాదే, నాకంటే నువ్వు తక్కువ స్థితిలో ఉండవు, ఆకలి అవుతూ ఉంటుంది, నీకు ఏమి లేనివాడిగా ఉంటున్నావు. నువ్వు ఒకప్పుడు ఎలా ఉండవు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము, అంత గొప్పవాడివి. ఈరోజు ఏమీ లేని స్థితిలోకి నువ్వు వచ్చావు. సరే పోతే పోనీ లే, నాదే నీకు ఇస్తాను, నువ్వు తీసుకో అని ఎవరికి చెప్తుంది? యేసు ప్రభువుకి చెప్తావు. త్యాగం చేస్తూ ఉంటుంది. అంటే ఎవరితో మంచిగా చెప్తుంది? అపవాది యేసు ప్రభువుకి మంచిగా చెప్తున్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా మనము దేవుని బిడ్డలముగా మనం ఉన్నప్పుడు అవి దైవ సంబంధమైన మాటలో కాదు. అందుకే యేసు ప్రభువు ఉంటాడు, శోధించకుండా ఇక్కడి నుంచే వెళ్ళు అంటాడు. పరిశీలించి తెలుసుకోవాలి, ఇవి దేవుని మాటలా, దెయ్యపు మాటలా, ఇవి దైవ సంబంధమైన క్రియలా, ఇవి దైవ సంబంధమైన క్రియలు కావా అని మనం ఏం చేయాలి? ఆలోచన కలిగి మనము జీవించాలి. ఒకరు మనం పొగుడుతున్నారన్నా, ఒకరు మన మీద జాలి పడుతున్నారన్నా, అది దేవుని క్రియలా కాదని మనం ఆలోచన చేసుకో. తిడితే వాళ్ళు మన శత్రువులు కాదు, పొగిడితే వాళ్ళు మన స్నేహితులు కాదు. తిట్టినా శత్రువులు కాదు, పొగిడినా స్నేహితులు కాదు. మన నిజ స్నేహితుడు యేసు ప్రభువారు. ఆయన వైపు చూడాలి, ఆయన ఏం చెబుతున్నాడో గమనించాలి, ఆయన ఎలా ప్రవర్తించాడో ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయాలి అని అంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి, ఆయన వాక్యమందు మనం పెరిగే వారంగా ఉండాలి. ఆయన ఎందుకు పుట్టి ఉన్నాం కనుక ఆయన యొక్క క్రియలు మనము ఎల్లప్పుడూ మన కళ్ళెదుటే కనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఆయనతో జీవిస్తామో, నడుస్తామో, అపవాది మనల్ని ఎంత మాత్రం కూడా ముట్టడా. మరొకసారి ఆ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. మరొక వచనాన్ని చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. పాపం చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపములు తీసివేటికే ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయనందు ఏ పాపముయో లేదు, ఆయనందు నిలిచి ఉన్నాడు ఎవడును పాపము చేయడు, పాపము చేయవాడు ఎవడును ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. ఏంటంట? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నిలిచి ఉన్నాడు ఎవడునను పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది మనం దేవుని బిడ్డలమో కాదు. నేను దేవుని బిడ్డనని చెప్తూ దేవునికి అవిధమైన క్రియలు మనం చేసామంటే మనం ఆయన ఏం చేయలేదో గ్రహించలేదంటే, ఆయన చూడనట్టే, ఆయన బీజం మనలో లేనట్టే. ఆయన మనల్ని ఎరిగి ఉందామని, నేను ఆయన దర్శనాన్ని చూస్తున్నాను, నేను ఆయన కళలు చూస్తున్నాను, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చిద్ది అని మనం మాట్లాడుతూ మరలా ఈ లోకంలో ఉన్న వాటి వైపుగా మనం చూసామంటే మనం అన్నీ కూడా ఏం చేస్తున్నట్టు, అదంతా కూడా భ్రమపరచబడుతున్నట్టు లెక్క. పాపం చేయవాడు ఎవడును కూడా ఆయన చూడను లేదంట, ఎరుగును లేదు. వాడు ఎలా ఉంటాడు? తను భద్రం చేసుకుంటాడు, పాపము తన జోలికి రాకుండా వైఫై లాగా యేసు ప్రభువుని చుట్టూ పెట్టుకుంటాడు. దుష్టుడు రాడు, ముట్టడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా దేవుడు మాట్లాడుతూ మనం ఎవరి బీజం కలిగి మనము ఉన్నాము.
దేవుని యొక్క బీజం కలిగి మనం ఉంటున్నామా? మనం క్రొత్తగా జన్మించి ఉన్నవారము, అనగా యేసు ప్రభువుని ఎరిగి ఉన్నవారము, ఆయన రక్తంలో పాలు పంచుకుంటున్న వారము, ఆయన శరీరాన్ని తీసుకుంటున్న వారము. మన మూలము ఏముంది? మనలో అసూయ, ద్వేషము, కలహము, మత్సరము ఇవన్నీ కూడా మనలో ఉన్నాయనంటే మనం ఆయన పూర్తిగా ఆయన్నే చూడలేదు, మనం ఆయన ఎరగలేదు. నువ్వు కొత్తగా జన్మించావనంటే వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టే కదా నువ్వు జన్మించింది. ఇక నేను క్రీస్తు వాడను. ఎవరి వారం మనము? క్రీస్తు వారము. ఈ లోకపు వారము కాదు మనము, మన దేవుని వారము, దేవుని బిడలము. దేవుని బిడలమని చెప్పుకుంటూ మరొక మాట అక్కడ రాయబడి ఉంటుంది. అదే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం కాంచి చూద్దాము, 9 కాంచి చదువుదాము. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎవరిని అబద్ధికులుగా చేసినట్టు? ఎవరిని అబద్ధికులుగా చేసినట్టు? ఆయన అబద్ధికులుగా చేసినట్టు. మనము మన పాపములు ఒప్పుకొని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఇక నేను పాపం చేయలేదు అని అంటే ఆ మాటలు కూడా మన దగ్గరికి వచ్చినాయి అంటే మనం ఎవరిని అబద్ధికులుగా చేస్తున్నట్టు? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నట్టు. మనం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఏం చేస్తున్నాడంట? సమస్త దుర్నీతి నుంచి నిన్నేం చేస్తున్నాడు? ఆయన విడుదల కలుగు చేశాడు. సమస్తమైన ద్వేషములన్నిటిని ఆయన క్షమించి నిన్ను పవిత్రునిగా చేశాడు. ఆయన వల్ల మార్చాడు, నిన్ను పరిశుద్ధునిగా మార్చాడు, నీతిమంతుడిగా మార్చాడు, నిందారహితుడిగా మార్చాడు. ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో అలాంటి స్వభావాన్ని నీకు నూతన జన్మలో క్షమించి ఆయన నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఆ జన్మ ఇచ్చిన తరువాత, ఆయన నిన్ను చేర్చుకున్న తరువాత మరలా నువ్వు పాపం జోలికి వెళ్ళావని అంటే నువ్వు దేవుణ్ణి, నిన్ను పరిశుద్ధపరిచిన దేవుని నువ్వేం చేస్తున్నట్టు? అపహాస్యము, అవహేళన, అవమానము ఆయనకి మరలా మనము కలుగు చేస్తున్నట్టు. ఆయన వాక్యము నీలో లేదు. ఏం లేదంట? ఆయన వాక్యము అనగా ఆయన నీలో లేడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అనగా ఆయన వాక్యం అనగా వాక్యమై ఉన్నది. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము ఏమై ఉన్నాడు? దేవుడే ఉన్నాడు. ఆయన నీలో లేనట్టే. ఆయన మనలో ఉంటే అనగా మనం దేవారాత్రం ఆయన ధ్యానించే వారంగా మనం ఉన్నట్లయితే, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారంగా మనం ఉన్నట్లయితే, మనం ఆయనతో మాట్లాడే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే ఆ పాపమే మన జోలికి రానే రాదు. ఆ పాపపు ఆలోచన మన దగ్గరికి రానే రావు. ఇష్టపడము, అసహించుకుంటాం. ఏం చేస్తాం మనము? అసహించుకుంటాం. ఏబు అసహించుకున్నాడు, యేసేపు అసహించుకున్నాడు, హానోకు దేవునితో భద్రం చేసుకుని నడిచాడు, దానియేలు దేవునితో గడిపే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు ఈ లోకపు అధికారికి భయపడలా. అధికారులు కూడా ఏమి చేయలేక ఎవరైతే నిందలు వేసారో వారే మరలా సింహపు బోనులో ఆహారమై పోయారు. కారణం ఏమిటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దానియేలు వారికి జీవితంలో ఏముందంటే దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యము నిలిచి ఉన్నది కనుక వాళ్ళు ఎక్కడ ఏ ప్రలోభానికి, ఏ భయపెట్టడానికి వాళ్ళు ఎక్కడ కూడా లొంగిపోలా. మనం లొంగిపోతున్నామనంటే
మనం పడిపోతున్నాము అని అంటే, మనం అధైర్యపడిపోతున్నాము అని అంటే, మనం ఊరికనే జడిచిపోతున్నామంటే మనలో ఎవరు లేనట్టు? ఎవరు లేనట్టు? దేవుడు లేనట్టు. ఆయన వాక్యం మనలో లేనట్టు. మనం లోకాన్ని చూసి భయపడిపోతూ ఉన్నామంటే మనలో ఎవరు లేనట్టు? ఆయన వాక్యము మనలో లేనట్టు. లోకంలో అనేక రకాలైన శ్రమలు వస్తాయి, అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిని జయించిన వాడు మన యేసు ప్రభువారు. ఆయన వైపు చూచుచూ మనం గురి కలిగి మనం నడిచామంటే ఆయన మరలా వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే తన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని యందు నిలిచి ఉందాము. దేవుని వైపు మనం చూచి మనం నడిచినప్పుడు మనం ఆ నిత్య రాజ్యానికి మనం చేర్చబడతాము. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కలుగజేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక ఆత్మీయ జీవితంలో దేవుని మూలంగా మనం పుట్టి ఉన్నాము అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మనలో పాపం ఉన్నట్లయితే మనం దేవుని బిడ్డలము కాదని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాం. మనలో హెచ్చుతగ్గులుగానే మనము మన సహోదరుల మధ్య మనం చూచామంటే మనం దేవుని పిల్లలం కాదని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అనే దేవా, నీకు వందనాలయ్యా. మీరు మాతో మాట్లాడారు దేవా. అందుబడి దేవా నీకు కృతజ్ఞతలు. ఇంతవరకు తండ్రి మా యొక్క హృదయంలో ఇంకనూ ఈ లోకపు ఆలోచనలు తలంపులు కలిగి మేము జీవిస్తూ ఉంటున్నామేమో దేవా. మనలో ఉన్న సకల దుర్నీతినంతను కూడా మీరు తీసివేసి పరిశుద్ధపరిచి ఇంకను పవిత్రులుగాను నీతిమంతులుగాను ప్రభు నీ వలె జీవించుటకు కృప దయచేయమని, చెరువచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ వారకాలముతో జరిగే ప్రతి ఒక్క కూటంలోనూ తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు పాల్గొన్నట్టుకు సహాయం దయచేయమని, మా ఆత్మీయ జీవితాలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.